చాలాసార్లు దేవుని మార్గములను తెలుసుకోనందువలనే ఇబ్బందులు పడుతున్నా. ఆయన మార్గములు బోధించడానికి నేను ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే. ఈరోజు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటి అంటే, దేవుని వైపు చూడాల్సిన అనుభవం ఏంటంటే, దేవా నీ మార్గముల విషయమై నాకు బోధించండి, నన్ను నడిపించండి. ఈ జీవితంలో, ఈ బ్రతుకులో నా ఇష్టం కాదు జరగాల్సింది, నా ఆలోచన కాదు నెరవేర్చబడాల్సింది. ప్రభువా నీ చిత్తం, నీ మార్గములో నేను నడవడం వలన నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నన్ను మార్చండి. నువ్వు దేవుని వైపు తిరగగలిగితే, నేను చెబుతున్నాను దేవుని సేవకునిగా, అసాధారణమైన అద్భుతాలు యేసు ప్రభు నీ జీవితంలో చేయడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు. ఆయన నీకు బోధిస్తాడు, నీతో మాట్లాడతాడు. ఆయన నీతో ముచ్చటించే దేవుడు, తన స్వరాన్ని వినిపింపజేసే దేవుడు ఆయన. యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన అన్నారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని ప్రభువు చెప్పారు. ఆయన కాపరిగా మనం ఆయన సంరక్షణలో ఉన్న షీప్గా మనం పోల్చుకుంటే, దేవుని స్వరాన్ని మనం వింటాము, లేదా కాపరి స్వరాన్ని గొర్రెలు వింటాయని ప్రభువు చెప్పారు.